హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? నేను మీ తాళ్ళపల్లి రమ్మనండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా అక్కయ్య వాళ్ళది మ్యారేజ్ యానివర్సరీ డే అండి. మేమైతే కేక్ కటింగ్కి అయితే వెళ్తున్నాము. అక్కయ్య వాళ్ళ కోసం అయితే కేక్ తీసుకొచ్చినాం. కేక్ తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి కట్ చేపిస్తామండి. వాళ్ళ యానివర్సరీ డే ఎలాగ అయిపోయింది, ఎలాగ వచ్చిందో మాత్రం నేను చెప్తాను. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ గంట కొట్టకండి. నేను అప్లోడ్ చేసిన వీడియోస్ వెంటనే మీకు అందుతాయి ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక మా అక్కయ్య వాళ్ళది ఈరోజు మ్యారేజ్ యానివర్సరీ డే సందర్భంగా వాళ్ళైతే మార్నింగ్ అయితే భద్రకాళి టెంపుల్కి అయితే వెళ్ళారు. దాంతోపాటు 1000 స్తంభాల గుడికి కూడా వెళ్ళారు. మార్నింగ్ వెళ్ళొచ్చి పాపం చాలా టైర్డ్ అయిపోయారు. ఇప్పుడైతే కేక్ కటింగ్ ఉంది ఫ్రెండ్స్. చూడండి కేక్ కటింగ్. అందరూ మా అక్కయ్య బావని అయితే బ్లెస్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు. ఫ్రెండ్స్, కేక్ చూసారా? ఎగ్లెస్ కేక్ అండి. ఫ్రెండ్స్ చూడండి, మా అమ్ములు ఆల్రెడీ ఒక నిద్ర తీసింది. బాగా అలసిపోయింది ఫ్రెండ్స్. భద్రకాళి టెంపుల్కి వచ్చి మస్తు టైర్డ్ అయిపోయింది. ఎట్లా అలసిపోయిందండి, ఇక బొక్కలు తేలే అంత ఘోరంగా అలసిపోయింది. చూడండి, మా లక్క అయితే చిన్న గిఫ్ట్ ఉన్నది. మామ్ డాడ్ అని ఉన్నది. కీ చైన్ అయితే చిన్న గిఫ్ట్. ఫ్రెండ్స్ చూసిన ప్రతి ఒక్కరు, వీడియో చూసిన ప్రతి ఒక్కరు మా అక్క బావాళ్ళు అయితే ఇవాళ బ్లెస్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యారేజ్ డేస్ ఇంకెన్నో జరుపుకోవాలని అందరు బ్లెస్ చేయండి. ఇక కేక్ అయితే ఇక స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఫ్లేవర్స్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదిగో చూసారా? అంటే మేము బయటకు వెళ్ళలేదండి ఈసారి. లాస్ట్ ఇయర్ అయితే బయటకు వెళ్ళాము కేక్ అండ్ బేకరీలో, కానీ ఈసారి ఇంట్లోనే కట్ చేసామండి. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ బాగా టైర్డ్ అయ్యి వచ్చారు. ఇక సెలబ్రేషన్ మాత్రం చిన్నగా ఉండాలి. ఇక కేక్ కటింగ్ మిస్ కావద్దనేసి ఇంట్లోనే కేక్ కట్ చేస్తున్నాం. ఇక మా లక్కీ అమ్ములు అయితే పాపం వాళ్ళ మమ్మీ డాడీకి తెలియకుండా చిన్న గిఫ్ట్ అయితే అరేంజ్ చేశారు. పిల్లలు చాలా కష్టపడ్డారు ఫ్రెండ్స్. వాళ్ళ కష్టపడ్డామని, కానీ ఏం కష్టపడ్డారో మాత్రం చెప్పను. శుభయోగం రఘువంశరామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ కళ్యాణం వైభోగం. చూడండి ఫ్రెండ్స్, నేనైతే మా బావకైతే స్నో కొడదామని అయితే వెళ్ళాను. నాకు అసలు క్యాప్ తీయడం కూడా వస్తలేదు, కానీ నేనైతే స్నో కొడదామని అయితే వెళ్తున్నాను. చూడండి, మళ్ళీ మా బావకు కొట్టే స్నో మా బావతోనే క్యాప్ తీయించుకొని కొడుతున్నాను. అంటే ఎంత తెలివినది చూసారా? అయ్యో, నేను మా బావకు కొడతానని స్నో తీసుకుపోతే మా బావ నాకు కొట్టిండు చూడు. నేను ఏదో అనుకుంటే నాకు ఇంకేదో జరిగిపోయింది ఫ్రెండ్స్. కళ్యాణం వైభోగం శుభయోగం రఘువంశరామయ్య సుగుణాల సీత కామములలోన ఏనాడు నీ తోడు ఎన్నడు నే విడిచిపోను. ఈ వాస చేసి కనిండు నూరేళ్ళు నీ నీడన. వధువేవో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట
ఫ్రెండ్స్ చూడండి, పిల్లలు వాళ్ళ మమ్మీ డాడీకి అయితే చిన్న సర్ప్రైజ్ ఇచ్చారండి. అసలు వాళ్ళు గిఫ్ట్ తీసుకొస్తారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. పిల్లలు కష్టపడి మనీ సేవ్ చేసుకున్నారండి. వాళ్ళు సేవ్ చేసుకున్న మనీతో అయితే వాళ్ళ మమ్మీ డాడీకి అయితే గిఫ్ట్ ఇచ్చారు. వాళ్ళ మమ్మీ చూడండి ఎంత సర్ప్రైజ్ను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి. అందులో కూడా ఎలా అంటే వాళ్ళు ఈరోజు భద్రకాళి టెంపుల్కి వెళ్ళారు, ఫొటోస్ దిగారు. అక్కడ దిగిన ఫొటోస్ వాళ్ళకి తెలియకుండా మాకు పంపించారండి. మాకు పంపించి వాచ్ తీసుకురా బాబాయ్ అనేసి వాళ్ళు చూడండి ఇలా ప్లాన్ చేశారు. చూడండి ఎంత బాగుంది ఫోటో. వాచ్ కూడా చాలా బాగుందండి. దీని కాస్ట్ అయితే 700 పడ్డది. పిల్లల ఎగ్జైట్మెంట్, మళ్ళీ అందులో చూడు పిల్లలు సర్ప్రైజ్ చేశారు. అందులో పేరెంట్స్ ఎగ్జైట్మెంట్ చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది మా అక్కయ్య అయితే. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మా అక్కయ్య మా బావాన్ని బ్లెస్ చేయండి. అండ్ చూసిన తర్వాత ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పాత వాళ్ళైతే లైక్ ఇవ్వండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. ఉన్నది మరి ప్రజ్ఞలకు లేదట. మనకుంటే సెకండ్ సాటర్డే ఇక్కడ నిలబడతాడు డాడీతో. మమ్మీ అంటే అది దిగద్దు, ఇంకానే ఉండాలి, తెచ్చి పెట్టాలి. చూసారా ఫ్రెండ్స్ ఎట్లా మా పిండికి డోంట్ సబ్స్క్రైబ్.